ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మార్కాపురం జిల్లాది చాలామంది కోరిక, ఎంతోమంది పోరాట ఫలితం. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాని ప్రకటించింది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పడిన ఈ జిల్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. ఎందుకంటే ఈ మార్కాపురం జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, అక్కడ ఉన్న వనరులు ఏంటి, అసలు మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలేంటో మనతో పాటు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. నూతన జిల్లాగా ఏర్పడిందంటూ మీ పాత్ర కూడా ఎంతో ఉంది. అసలు ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు నూతన జిల్లా ఏర్పడింది మార్కాపురం, అందులో ఎర్రగొండపాలెం ఒక భాగం అవటం, దానికి మీరు ప్రాతినిధ్యం వహించడం పార్టీ తరఫున మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మార్కాపురం జిల్లా ఏర్పడటం అనేది ఒక ఎర్రగొండపాలెం అని కాదు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అన్ని నియోజకవర్గాలకి చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలని అనేక ఉద్యమాలు, ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకించి ఇక్కడ మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గారు 53 రోజులు 63 రోజులు ఆమరణ దీక్ష చేశారు. అదేవిధంగా మేము 23 రోజులు ఎర్రగొండపాలెంలో మేమందరం మరి దీక్షలు చేశాం దీనికోసం. కారణం ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం పూర్తిగా